ఆపోజిట్ పర్సన్ పవర్ఫుల్ లేదా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ గుండెల్లో భయంతో ఉంటాం. అసలు ఎలా నేను అతన్ని ఎదుర్కోగలను, నేను రెసిస్ట్ చేయలేను, హీఈస్ వెరీ స్ట్రాంగ్, నేను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేనని చెప్పేసి మనము వెనక్కి తగ్గుతూ ఉంటాము. అయితే దేవుడంట ఆయన్ని ఎరుగువారు, ఆయన్ని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఆ భయపడుతూ ఆ సిచ్యువేషన్స్కి, ఆ సర్కమ్స్టాన్సెస్కి వెనక్కి తగ్గుతూ బ్యాక్ స్టెప్ వేసే స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు నీతో చెప్పమంటున్నాడు మాట. నీవు నిజంగా ఆయన ప్రేమించగలిగితే, నీవు నిజంగా ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే ఆయన నీలో గొప్ప శక్తి నుంచుతానని మాట్లాడుతున్నాడు. అది ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, స్పిరిచువల్గా అవ్వచ్చు, ఏ విధంగానైనా దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన్ను ప్రేమించడం. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన మార్గంలో నడవడం, నీ పూర్ణ హృదయంతో ఆయన్ను అంగీకరించడం. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేస్తావో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఎరుగువారు బలము కలిగి శూర కార్యాలు చేస్తారని దేవుని గ్రంథంలో ఉంటుంది. కనుక నీవు కూడా అట్టి కార్యాలు చేయాలనుకుంటే దేవుణ్ణి నీవు ప్రేమించాలి. దావీదు ప్రేమించాడు కనుకే గొలియాతును పడగొట్టగలిగాడు. దావీదు వెరీ స్మాల్ గొలియాతు ముందు చాలా చిన్నవాడు. అయితే గొలియాతును కేవలం దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో, దేవుడు నా పక్షాన పోరాడతాడు అన్న ఒక నమ్మకంతో గొలియాతును కేవలం ఒక వడిసెల రాయితోనే పడగొట్టేశాడు. మరి నీవు పడగొట్టగలుగుతున్నావా? లేకపోతే నీవు పడిపోతున్నావా? వారి కోసం వారు నిన్ను ఢీ కొడితే నువ్వు పడిపోతున్న స్థితిలో ఉన్నావేమో, కానీ నీవు గ్లోరియస్గా, మైటియర్గా నీవు ఉండాలని, నీవు గొప్ప కార్యాలు చేయాలని, దేవుడి కొరకు నువ్వు వాడబడాలని, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ బలం ఊడిపోయిందనో లేకపోతే నా వయసు అయిపోతుందనో నీవు బాధపడుతున్నావేమో, కానీ మోషే ఏంటంట, అతను యవ్వనం ఎంత బలముందో ఆయన చనిపోయే ముందు కూడా అంతే బలముందంట. కాలేబు ఎంత బలవంతుడో 40 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాల వయసులో కూడా అదే బలం ఉందంట. మరి ఇదంతా ఎవరి వల్ల సాధ్యం? కేవలం దేవుడు వారితో నడిచాడు కనుక వారికి ఆ శక్తి బలం ఉంది. ఇవాళ నీలో కూడా ఆ గ్లోరీ ఉండాలంటే, ఆ శక్తి బలం ఉండాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి. నీవు నిజంగా ప్రేమించగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నీవు అనేక మందిని నీవు నిలవబెడతావు. వారి కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా ఉంటావు. వారి కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉంటావు. అసలు నీ వల్ల జరగని కార్యం అంటూ ఉండదు. దేవుడు అంతగా నిన్ను గ్లోరియస్గా ఆయన చేయబోతున్నాడు, అంతగా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. నువ్వు చేయవలసింది కేవలం ఆయన ప్రేమించడం. నువ్వు ప్రేమించగలిగితే నీవు ఊహించలేని గొప్ప కార్యాలు చేసి దేవుని మహిమపరచగలవు. దేవునిలో విశ్వాసం ఉంచు, దేవునిలో నడు, ఆయనే నీకు మార్గాన్ని చూపుతాడు. ఆమేన్.